ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువ ప్రాంతాల నుండి భారీగా వరద నీరు హిమాయత్ సాగర్, గండిపేట, ఉస్మాన్ సాగర్ చెరువులకు చేరుకుంటుంది. ఈ క్రమంలో హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నిండు కుండలను తలపిస్తున్నాయి. ఈ రోజు మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక, హైదరాబాద్ కలెక్టర్లతో కలిసి హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ చెరువులను జలమండలి, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో కలిసి సందర్శించారు. జంట జలాశయాలకు వస్తున్న ఇన్ఫ్లో సమాచారాన్ని జలమండలి అధికారులు పొన్నం ప్రభాకర్ అడిగి తెలుసుకున్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు వరద స్థితిని సమీక్షించాలని కలెక్టర్కు పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. ఏ క్షణమైన గేట్లు ఎత్తి వరద నీరును విడుదల చేసే అవకాశం ఉన్నందున హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ దిగువ ప్రాంతంలో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పొన్నం ప్రభాకర్ సూచించారు. సంబంధించి ఈరోజు చూడడానికి రావడం జరిగింది. గట్టి ఒక వర్షం కొడితే 5,000 క్యూసెక్ నీళ్ళు వస్తే 10 గంటల్లో ఇది ఓవర్ఫ్లో అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం తరఫున అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నాం. ఇక్కడ కూడా ప్రజలకు దీని పరివాహక ప్రాంతంలో ఇబ్బంది లేకుండా ఉండే విధంగా అధికార యాంత్రాంగం ప్రజలందరినీ అప్రమత్తంగా చేస్తూ ఉంది. విపక్షాలు రాజకీయంగా విమర్శ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో వారిని కోరుతా ఉన్నా ఇది విపత్కర సమయము. మీరు కూడా వచ్చి ప్రత్యక్షంగా ప్రజలు ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి మీ పార్టీ తరఫున సహాయక చర్యలో పాల్గొనండి. రాజకీయ అసెంబ్లీ వేదికనో ఎన్నికలు వచ్చినప్పుడు చూస్తున్నా ఇప్పుడున్నటువంటి పరిస్థితి ప్రజలు కష్టాల్లో ఉన్నారు. ఒకరు అమెరికాలో ఉండి, ఒకరు ఫామ్ హౌస్లో ఉండి, బయటికి రాకుండా ఉండి ట్విట్టర్ వేదిక విమర్శ చేయడం సరికాదు. ఈరోజు జరిగినటువంటి మరణాలన్నీ కూడా ప్రమాదవశాత్తు జరిగినాయి.